దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనము పొందుకుంటున్నప్పుడు ఒక విశ్వాసముతో మనము పొందుకోగలిగితే ఖచ్చితంగా ఈ వాగ్దానము నా కొరకే అని మనం నమ్మినప్పుడు ఆయన కార్యాలు చేస్తారు. కాబట్టి నమ్మితే దేవుని మహిమను చూస్తామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనమందరం కూడా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి, దర్శించండి, ఆస్వాదించండి, కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 107వ సంకీర్తన 9వ చరణమును చదువుకుందాం. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. 2 విషయాలు ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒకటి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. 1 తృప్తి, 2 మేలు. ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైనటువంటి వాగ్దానం. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఆశను మనం కలిగి ఉన్నాం. కొంతమందికి మంచి ఉద్యోగం రావాలని, మరికొంతమందికి మంచి గృహం కట్టుకోవాలని, కొంతమందికి స్థిరపడాలని ఎన్నో ఆశలు కలిగి ఉంచి ఉన్నారు. ఈరోజు దేవుని వాగ్దానం తెలియజేస్తూ ఉంది, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఈరోజు ఈ వాగ్దానము వింటూ ఎవరైతే మీ మనస్సులో ఏ కార్యము కొరకైతే మీరు ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఈ యొక్క వాగ్దానములో ఏకీభవిస్తూ ఉన్నారో, ఖచ్చితంగా దేవుడు నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి మీరు ఆశపడుతున్నటువంటి కార్యాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడని మనము విశ్వాసముతో మనము ఉండగలిగితే ఖచ్చితంగా ఆ కార్యాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితంలో వారు అనుకున్న కార్యాలలో దేవుడు వారికి ఆశీర్వాదం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం, జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి ఒక ఆశ పుట్టింది. ఏంటి ఆశ అంటే, యేసు ప్రభుని చూడాలని ఒక ఆశ అతనికి కలిగింది. అక్కడ ఆ యెరికో పట్టణంలో చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అతనిలో ఉన్నటువంటి ఆశ ఒక చెట్టు ఎక్కించింది. ఆ చెట్టు దగ్గర కూర్చొని యేసు ప్రభుని చూడాలి, ఆయన నా దగ్గరికి వస్తే బాగున్ను, ఆయన నాతో మాట్లాడితే బాగున్ను అని ఆశపడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు ఆ జక్క యొక్క ఆశను ఎరిగి ఆ యెరికో పట్టణంలో చాలా మంది ఉన్నారు, కానీ ఆ వ్యక్తి దగ్గరకు రావడానికి యేసు ప్రభు వారు ఇష్టపడ్డారు. దేవుని బిడ్డలారా, ఆ జక్కయ్య దగ్గరకు వచ్చి జక్కయ్యతో మాట్లాడారు. దేవుని స్తోత్రం. జక్కయ్యకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే యేసయ్యను చూడాలి. యేసు ప్రభు వారు ఆ ఆశను ఎరిగి అక్కడికి వెళ్ళి జక్కయ్యతో మాట్లాడి ఆ గృహానికి వెళ్ళారు. ఈరోజు జక్కయ్యలాగా నీ జీవితంలో కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు నీ జీవితంలో ఉన్నాయి, ఎన్నో కోరికలు నీ జీవితంలో ఉన్నాయి. నా భర్త మారితే బాగున్ను, నా భార్య మారితే బాగున్ను, నా బిడ్డలు మారితే బాగున్ను, నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మారితే బాగున్ను, దేవుడు నాకు ఒక సమాధానం ఇస్తే బాగున్ను, నా కుటుంబాన్ని కడితే బాగున్ను అని ఎన్నో ఆశలు మీ జీవితంలో మీరు కలిగి ఉన్నారు. నాకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దేవుడు తీసివేస్తే బాగున్ను అని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. ఈరోజు ప్రభు మీ యొక్క ఆశను నెరవేర్చి తృప్తిపరచబోతూ ఉన్నాడు. మేలుతో నీ హృదయాన్ని ఆయన నింపబోతూ ఉన్నాడు. ఈరోజు నీవు నమ్మగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక.
ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన, మేలుతో మమ్మలను నింపుతానని వాగ్దానం చేశారు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని, సమాధానము సంతోషం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.